పక్షమున నీ ఉండగా ముందెవరు నిలువలేరుగా. నా పక్షమున నీ ఉండగా ముందెవరు నిలువలేరుగా. ఊరక నిలిచిన కార్యము జరుగును, ఊరక నిలిచిన కార్యము జరుగును. యుద్ధము నీదే మా యెహోవా, యుద్ధము నీదే మా యెహోవా, యుద్ధము నీదే మా యెహోవా, యుద్ధము నీదే మా యెహోవా. ఈ పాట అందరూ పాడాలి, ఖచ్చితంగా పాడాలి. అందరు నోళ్ళాలి, పాట ఉండాలి, మనకు ధైర్యం రావాలి. నా వెనకాల పాడండి, ఒక్కొక్క లైన్ పాడతాను. నా పక్షమున నీ ఉండగా ముందెవరు నిలువలేరుగా. ఊరక నిలిచిన కార్యం జరుగును, యుద్ధము నీదే మా యెహోవా, యుద్ధము నీదే మా యెహోవా. నా పక్షమున నీ ఉండగా ముందెవరు నిలువలేరుగా. పడదాం పడదాం. మోసగించబడ్డాను, త్రోసివేయబడ్డాను, ఆందోళనతో విలపించాను. మోసగించబడ్డాను, త్రోసివేయబడ్డాను, ఆందోళనతో విలపించాను. మోసగించబడ్డాను. తమ్ముడు దీని మీద లిరిక్ బాగా వేస్తుంది, వెరీ గుడ్. ఈ టీవీలో లిరిక్ కూడా వేస్తున్నాడు, అంటే పాట వేస్తున్నాడు. కానీ నాకు కనబడుతుందా, నాకు పాట వచ్చు ఆల్రెడీ. కానీ వాళ్ళకేమన్నా వేయడానికి అవుతా. అమ్మ వెనక బ్యాక్గ్రౌండ్ వెళ్ళి ఓకే, అందులో వస్తుందమ్మా, మీరు చూస్తూ పాడచ్చు. మోసగించబడ్డాను, త్రోసివేయబడ్డాను, ఆందోళనతో విలపించాను. ఆందోళనతో విలపించాను. నా దుఃఖమును నాట్యంగా నీవే మార్చావు. నా దుఃఖమును నాట్యంగా నీవే మార్చావు. శత్రువు ఆశ భంగం చేశావు, వేధించిన శత్రువు ఆశ భంగం చేశావు. నెమ్మదినిచ్చావు యేసు, నెమ్మదినిచ్చావు. యుద్ధము నీదే మా యెహోవా, యుద్ధము నీదే మా యెహోవా. నా పక్షమున నీ ఉండగా ముందెవరు నిలువలేరుగా.
రెండో చరణం పడదాం. అడగద్రొక్కబడ్డాను, విడిచిపెట్టబడ్డాను, అంతా ముగిసిందనుకున్నాను. అడగద్రొక్కబడ్డాను, విడిచిపెట్టబడ్డాను, అంతా ముగిసిందనుకున్నాను. మరొకసారి పడదాం. అడగద్రొక్కబడ్డాను, విడిచిపెట్టబడ్డాను, అంతా ముగిసిందనుకున్నాను. నా ఓటమిని విజయంగా నీవే మార్చావు. నా ఓటమిని విజయంగా నీవే మార్చావు. కోల్పోయిన స్థానం కంటే హెచ్చుగా లేపావు. కోల్పోయిన స్థానం కంటే హెచ్చుగా లేపావు. గాయం మార్పావు యేసు, గాయం మార్పావు. యుద్ధము నీదే మా యెహోవా, యుద్ధము నీదే మా యెహోవా. నా పక్షమున నీ ఉండగా ముందెవరు నిలువలేరుగా. నా పక్షమున మూడు చరణం పడదాం. గేలి చేయబడ్డాను, గాయపరచబడ్డాను, అవమానముతో సగమయ్యాను. గేలి చేయబడ్డాను, గాయపరచబడ్డాను, అవమానముతో సగమయ్యాను. ఒకసారి. గేలి చేయబడ్డాను, గాయపరచబడ్డాను, అవమానముతో సగమయ్యాను. నా స్వప్నమును సత్యంగా నీవే మార్చావు. నా స్వప్నమును సత్యంగా నీవే మార్చావు. ఊహించని దిక్కుల నుండి సాయం పంపావు. ఊహించని దిక్కుల నుండి సాయం పంపావు. ఆరాధించావు, ఇట్లు ఆరాధించావు. యుద్ధము నీదే మా యెహోవా, యుద్ధము నీదే మా యెహోవా. నా పక్షమున నీ ఉండగా ముందెవరు నిలువలేరుగా. ఊరగా నిలిచిన కార్యము జరుగును. యుద్ధము నీదే మా యెహోవా, యుద్ధము నీదే మా యెహోవా. ఇది పాట కాదు, మన గుండెల్లో ఉన్న బాధ ఇది. వేదన, అవమానం, భయం, ఇవన్నీ గుండెల్లో నుంచి ఈ పాట రూపంలో బయటకు వస్తాయి. ఒకసారి ఒక 3 నిమిషాలు టైం నాకు ఇవ్వండి. మీకు అవకాశం ఉంటే మోకరించండి, మోకరించలేని వాళ్ళు నిలబడండి. ఒక్క 2-3 నిమిషాలు మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు మన పక్షాన్ని నిలబడి ఆయన కార్యం చేయాలని. ఇవాళ భయంకరమైన మన విపత్కర పరిస్థితి, క్రైస్తవులకు వ్యతిరేకంగా, దేవుని పిల్లలకు వ్యతిరేకంగా. ఇక 74వ కీర్తనలు ఆశాపు అన్నట్టు, ప్రభువా అన్ని జనులు ఎందుకు నేను అల్లరి చేస్తున్నారు, వాళ్ళు సమాజ మందిరంలోకి వచ్చేసారు, నీ మందిరాలు కూలుస్తున్నారు, నీ సేవకుల్ని వాళ్ళు కొడుతున్నారు, నన్ను చంపేస్తున్నారు.
మన ప్రపంచ వార్తలు మన అరచేతులను వింటున్నాం. మనం ఎంతమంది సేవకులు దారుణంగా హత్య చేయబడుతున్నారమ్మా. ఒక 2-3 నిమిషాలు బాధతో ప్రార్థన చేద్దాం, 2 కన్నీళ్ళు కారుస్తాం. ప్రభువా, మా పక్షాన యుద్ధం చేయను ఆయన, నీవు మా పక్షానంటే మాకు విరోధి ఎవడు? వాగ్దానం, నేను వాగ్దానం జ్ఞాపకం చేస్తున్నాను ఆయన. సవాళ్ళు విసురుతున్నారు మా మీద, మీ అంతు చూస్తావు అంటున్నారు ప్రభు. నిన్ను హేళన చేస్తున్నారు, నిన్ను నమ్ముకున్న నీ పిల్లలమైన మమ్మల్ని హేళన చేస్తున్నారు ప్రభు. క్రైస్తవులు వ్యతిరేకంగా చట్టాలు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో చట్టాలు అమల్లోకి తెచ్చి మత మార్పిడి బిల్లు పేరుతో నీ సువార్తని ఆటంకపరుస్తున్నారు. ప్రభా, నీ కార్యం చేయండి ప్రభా. నీ పిల్లలను ధైర్యంతో బ్రతకనేయండి నాయన, నీ పిల్లలను ధైర్యంతో బ్రతకనివ్వండి. మాకు న్యాయం తీర్చండి నాయన. మేము నీ ప్రేమను చాటిస్తుంటే వాళ్ళకు బాధ ఏంటి? సువార్త ప్రకటిస్తుంటే మత మార్పిడి అంటున్నారు. చెడు మార్గాల నుంచి మనుషులను మంచి మార్గంలో తీసుకొస్తూ ఉంటే ఇది ప్రలోభ పెట్టడం అంటున్నారు. ప్రభువా, సహాయం చేయండి. మా పక్షాన్ని నిలబడు నాయన. మేము మోకాళ్ళ మీద పడుతున్నావు, నువ్వు లేచి నిలబడు మా పక్షాన. ఎంతకాలం మౌనంగా ఉంటావు ప్రభువా? మాకు న్యాయం చేయను ఆయన. ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, మమ్మల్ని ఎంత భయపెట్టినా, బైబిల్ పట్టుకుంటే మందిరాలకు వెళ్తే మీరు రిజర్వేషన్లు కులాన్ని క్యాన్సిల్ చేస్తాం, మీ రాయితీలు తీసేస్తాం, ఎంత భయపెట్టినా మేము నిలబడతాం ప్రభువా. మేము నిలబడతాం ధైర్యంగా నీ కొరకు. నువ్వు ఆ పక్షాన్ని నిలబడి యుద్ధం చేయి నాయన, యుద్ధం చేయి ప్రభువా. యుద్ధము నీదే మా యెహోవా, యుద్ధము నీదే మా యెహోవా. అందరం యుద్ధము నీదే, నా పక్షమున నీవుండగా ముందెవరు నిలువలేరుగా. నా పక్షమున నీవుండగా ముందెవరు నిలువలేరుగా. నేను మేము సేవకులం, నీ పిల్లలు అందరం కలిసి మా బాధ వేదన, మా కోరిక, మా మొర్ర నీ సన్నిధికి మేము చేర్చిన ప్రార్థన చేస్తున్నాం. నేను వినండి, జవాబు ఇవ్వండి నాయన. నువ్వు జోక్యం చేసుకోండి, మా పక్షాన్ని యుద్ధం చేయండి. యేసు నామములో మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అడిగి చూద్దాం. ఆమేన్. హల్లెలూయా.